హలో, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈరోజు సండే కాబట్టి ఈరోజు స్పెషల్ ఏం చేయబోతున్నానంటే విజయవాడ స్టైల్లో నేను ఉలవచారు చికెన్ బిర్యానీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా చూసేద్దరు కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎలా చేశానో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేస్తే చికెన్ అయితే తెచ్చారు మా ఆయన. చికెన్ కడుక్కొని దాంట్లో పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కరివేపాకు పొడి కూడా వేసాను. కరివేపాకు పొడి ఎవరు వేయరు. నేను ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సరిపోలేదు, 2.5 స్పూన్స్ వేసాను. 1 టీ స్పూన్ ఆయిల్, 1 కప్ కర్డ్ వేసాను. ఆయిల్లో వేపుకున్న ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, పుదీనా అయితే వేసుకోలేదు, ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసుకొని, పుదీనా ఫ్లవర్ తెరియకూడదు అనేసి అని కొత్తిమీర ఒకటే వేసుకొని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒకవైపు తపాల్లో వాటర్లోని సాల్ట్, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకుందాము. అవి బాగా ఒక 75% ఉడికిన తర్వాత వాచ్ చేసుకొని, ఇప్పుడైతే వేరే కళాయిలో కొంచెం ఆనియన్స్, జీలకర్ర వేసుకొని బాగా వేపిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, నానబెట్టుకున్న ఉలవ పిండి కలుపుకున్నాను. దీంట్లోనే చింతపండు పులుపు కూడా కలిపి పెట్టుకున్నాను. ఇవి బాగా కలుపుకొని అవైతే ఎగిపోయాయి. అవి ఎగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అవి మరుగుతుండగా జీలకర్ర పొడి కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, కారం వేసుకున్న తర్వాత బాగా కలిపి ఉడకబెట్టాలి. లాస్ట్కి అయితే ఉలవచారు అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకొని వేరేగా ఒక కళాయి పెట్టుకొని ఆనియన్ వేపుకున్న ఆయిల్ ఉంది, ఆ ఆయిల్ మళ్ళీ వేరే కళాయిలో వేసుకున్నాను. ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి బదులు. దాంట్లో బిర్యానీ ఆకులు ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా వేపాలి. దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను, బిర్యానీకి ఎక్కువ వేసుకోను. ఫ్రిడ్జ్లో నుంచి అయితే చికెన్ తీసేసాను. 3 అవర్స్ తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో వేపుకుంటున్నాము. డైరెక్ట్గా కొంతమంది ఉడకబెట్టేసి చేస్తారు. నేను అలా కాదు, పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటాను. నేను వేపుకున్న తర్వాత బిర్యానీ రైస్ వేసుకుంటాను. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇవైతే వేగుతున్నాయి స్లోగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగినంత వరకు మూత పెట్టుకున్నాము. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది. మూత అయితే తీసేస్తున్నాను. ఎలా వస్తుందంటే మామూలుగా రావట్లేదు, అసలు గుమగుమలాడిపోతుంది వాసన అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వాసనకే పడిపోయేటట్టున్నాను. చికెన్ పావువంతు వేగింది కాబట్టి దీంట్లో అయితే ఉలవకట్టు అయిపోయింది. ఆ ఉలవకట్టుని వడకబెడతారు చాలామంది. వడకబెట్టకుండా ఆనియన్స్తో పాటు నేనైతే వేసేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ కూడా పారేయడం నాకైతే ఇష్టం లేదు, అలా అయితేనే ఇష్టం నాకు. దీంట్లో అయితే ఇప్పుడు బిర్యానీ వేసేద్దాము. అవి వేగిపోయింది కాబట్టి ఉలవకట్టు వేసిన తర్వాత ఒక 1 లేయర్ రైస్ వేసుకొని కొంచెం ఆనియన్స్, వేపుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లో అయితే కొంచెం పుదీనా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదండి. ఆ ఫ్లేవర్ జస్ట్ లైట్గా తగులుతుంది అంతే. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. పైన ఇంకో లేయర్ రైస్ వేసుకొని మళ్ళీ రిపీట్ అదే చేసుకొని దానిపైన కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే ఆ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసుకోవడమే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే. ఉలవకట్టు స్మెల్ మూత తీయగానే నాకైతే గుమగుమలాడిపోతుంది స్మెల్. బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనేది చూసేద్దరు కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడబోతున్నాను.
బిర్యానీ అంతా కలుపుకొని ముక్కలు వేసుకొని దానిపైన ఉలవకట్టు వేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. చుక్కలు కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చిందంట. అన్నం వేడివేడిగా ఉండడం వల్ల నాకైతే చేయి కాలిపోయింది. తినడానికి అయితే అవ్వలేదు. ఫస్టే ఎంతవే తినాలనే ఆతృతతో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చికెన్ ముక్కల్లో అయితే వింగ్స్ అయితే నాకు చాలా ఇష్టం. లెగ్ పీసుల కన్నా వింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. వింగ్స్ అయితే తింటూ ఉంటాను ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి విజయవాడ స్టైల్లో ఉలవకట్టు బిర్యానీ.